ఏండ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న ఆశాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తానన్న 18,000 వేతనం అమలు చేయాలని సిద్దిపేట జిల్లా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. టార్గెట్లు ఆన్లైన్ సేవలతో అధిక భారం మోపుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వేతనాన్ని సాధించుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇచ్చిన మాట ప్రకారం 18,000 వేతనాలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర కమిటీ జిల్లాలోని అన్ని పిహెచ్సిల ఆశా వర్కర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆశాల కష్టాలు చూసి బీఆర్టీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఎండను సైతం లెక్క చేయక సుమారు 2.5 గంటల పాటు నిరసన చేపట్టారు. చాలని వేతనంతో పెరుగుతున్న నిత్యావసర ధరలకు కుటుంబాలు నడవడం లేదన్నారు. వేతనం సాధించే వరకు సిద్దిపేట జిల్లాలో విధులకు హాజరవమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. 9 నుండి 12 దాకా ఫీల్డ్లో తిరగాలి. ఫీల్డ్లో తిరిగినాక 12 నుండి సెంటర్కి వచ్చి సెంటర్లో కూర్చోవాలి. ఏమైనా రికార్డ్స్ ఉంటే రాసుకోవాలి. మా జీవితం అంతా ఇట్లా రికార్డులు రాసుకుంటూ ఇట్లా సర్వేలు చేసుకుంటూ ఫోన్లలో ఆన్లైన్లో చేసుకుంటూ పోతే మాకు ఫిక్స్డ్ వేతనం అనేది ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఇట్లా మా బతుకులన్నీ ఇట్లా మారిపోతలేవు ఎందుకు అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఉండగా ఏదైతే 9,000 వేతనం ఇచ్చిందో మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తానికి మన సీఎం సార్ చెప్పడం వల్ల మేము ఫిబ్రవరి 20 నుండి పనిచేసి మార్చి 11 వరకు విధుల హాజరైనము. ఇప్పుడు మార్చి 11 నుండి విధులకు హాజరైతలేము. ఎందుకు హాజరైతలేమంటే మాకు కొందరికి జీతాలు వచ్చినాయి, కొందరికి జీతాలు రాకపోవట్లే మేము లెటర్లు ఇచ్చి మేము విధులకు హాజరైతలేము. మేము మేనిఫెస్టోలో ఏదైతే 18,000 వేతనం పెట్టిండో ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కదా, సమావేశాలలో మాది ఏదన్నా దృష్టికి వస్తుందేమో అని అందరము రాష్ట్ర వ్యాప్తంగా లెటర్లు ఇచ్చి అన్ని జిల్లాలలో ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. అప్పుడున్న వర్క్కి ఇప్పుడు ముఖ్యంగా పని భారం ఎక్కువైతుంది. ఈ పని భారాన్ని బట్టి మాకు పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం. ఆ ఫిక్స్డ్ వేతనం ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంచెలంచెలుగా పెంచి పనిని గుర్తించి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ఎక్కువ కాదు కదా, మా పనిని గుర్తించాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఒక ఏఎన్సీ ఉన్నది. డే అండ్ నైట్ మేము 24 అవర్స్ వర్క్ చేస్తున్నాం. ఏఎన్సీకి ఎప్పుడు పెయిన్స్ వస్తే అప్పుడు తీసుకెళ్తే ఒక్కొక్క రోజు 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఒక టీబీ సర్వేలు అని చేస్తున్నాం. ఈ ఎండాకాలం అని లేకుండా వర్షాకాలం అని లేకుండా ఫ్రైడేలు రోజు చేస్తున్నాం. లెప్రసీ సర్వే చేస్తున్నాం. అన్ని అమౌంట్ అందులోనే జీతంలోనే అని అంటే మాకు అదనపు పనికి అదనపు పారితోషికం లేకుండా అన్ని ఫిక్స్డ్ వేతనంలోనే ఈ ఉన్న 9,900లనే వస్తే మాకు బ్రతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ప్రమోషన్లు ఇవ్వండి. మేము ఎటన్నా వెళ్తే మాకంటూ ఒక భద్రత లేదు. ఏం జరిగినా కూడా మాకు ఒక యాక్సిడెంట్ అయినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా ఇచ్చే వాళ్ళు లేరు. మాకు ఒక హెల్త్ కార్డు కావాలి. మాకంటూ భద్రత అంటే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కూడా మాకు వర్తించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆశాలకు మోయలేనంత టార్గెట్లు పెడుతూ పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తుంగలో తొక్కి వేతనం అందివ్వడంలో జాప్యం చేస్తోందని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంతెన నరసింహులు మండిపడ్డారు. ఆశా వర్కర్లు చేస్తున్న నిరసనకు బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ యాదవ్, కార్యదర్శి బండారు నరసింహులు, పట్టణ అధ్యక్షులు బాయికాటి శ్రీనివాసులతో కలిసి మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తాము వెన్నంటే ఉండి పోరాడతామన్నారు. రోజువారీ డ్యూటీలను కాకుండా కరోనా సమయంలో కుటుంబాలను వదిలి ప్రాణాలకు తెగించి పనిచేశారని గుర్తు చేశారు. ఆశా కార్మికుల ఐక్యత, ఆశా